హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరి ట్రెండ్స్. నేను లాస్ట్ వీడియోలో మా పిల్లలు ఆడుకునే బోర్డ్ గేమ్స్ని చూపించాను కదా. అవి అన్నీ కొంచెం థిక్ పేపర్తో అయితే తయారు చేస్తారు కదా. డైలీ వాటన్నిటిని వాడుతూ ఉంటే కొన్ని డేస్కి అవి చినిగిపోతూ ఉంటాయి, అంచులు కూడా నలిగిపోతూ ఉంటాయి. అలా చినిగిపోయిన వాటితోటి ఆడాలంటే పిల్లలకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు కొన్ని డేస్కి. అలా కాకుండా ఎప్పుడు ఆ గేమ్ షీట్స్ కొత్తగా తలతల్లాడుతూ మెరుస్తూ ఉండాలంటే నేను పర్సనల్గా ఫాలో అయ్యే ఒక ట్రిక్ అయితే మీకు ఇప్పుడు చూపించేస్తాను ఇవాళ. దానికి కావాల్సిందల్లా ఒక్క సెల్లో టేప్ మాత్రమే. ఇది బిజినెస్ గేమ్లో సిటీ షీట్. వీటిని కొన్న వెంటనే అన్నిటినీ సపరేట్ చేయకుండా బ్రాడ్ సెల్లో టేప్ ఒకటి తీసుకొని పైనుంచి నీట్గా ముడతలు లేకుండా ఇలా అయితే నేను లామినేషన్ చేస్తున్నాను. ఆ షీట్ లెంత్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా సెల్లో టేప్ అయితే నేను కట్ చేస్తున్నాను రెండు వైపులా. ఇప్పుడు ఆ ఎక్స్ట్రాస్ మొత్తాన్ని ఇలా చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్కి అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా చేస్తే కార్నర్స్ అనేవి ఎన్ని రోజులైనా కానీ చినగవు. ఇంకా షీట్ మొత్తం 2 సైడ్స్ 1 ఇంచ్ ఎక్స్ట్రా టేప్ అయితే వదిలేసి మొత్తం ఇలా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఎయిర్ గ్యాప్స్ అనేవి రాకుండా చూసుకోండి, అందుకే చిన్నగా స్లోగా వేయాలి. ఒకవేళ ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తే ఆ లైన్ వరకు తీసేయడానికి ట్రై చేయండి, లేదంటే పిన్ తోటి గుచ్చితే ఎయిర్ గ్యాప్ అనేది పోతుంది. ఇలా మొత్తం కవర్ చేసిన తర్వాత షీట్ అంతా స్లోగా దాన్ని పైకి లేపి వెనక్కి తిప్పి ఫోల్డ్ చేసుకోవడమే టైట్గా. ఇలా మీకు కావాలనుకుంటే కనుక బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రొసీజర్లో ఇలాగే లామినేషన్ అయితే చేసేసుకోండి. ఇలా మొత్తం కవర్ చేసిన తర్వాత ఎక్కడైనా మీకు గ్యాప్స్ కనపడితే ఇంకో లేయర్ అయితే వేసేసుకోండి. ఇలా ఏ గేమ్ అయినా సరే కొన్న వెంటనే కొంచెం శ్రమ అనుకోకుండా సెల్లో టేప్తో ఇలా బోర్డ్ మొత్తాన్ని కనుక లామినేట్ చేశారంటే ఎవర్ గ్రీన్గా చెక్క చెదరకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇలా లామినేట్ చేసిన తర్వాత నేనైతే ఒక్కొక్క సిటీని స్లోగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ ప్రొసీజర్లో మనకి పెద్ద ఖర్చు కూడా ఏం లేదు. ఇంకా మనకి సెల్లో టేప్ కాస్ట్ వచ్చేసి ఒక 30 రూపీస్లో ఇంట్లో ఉన్న అన్ని షీట్స్ని ఇలా కనుక లామినేట్ చేసుకోవచ్చు. ఇదంతా పెద్ద శ్రమ, బయట లామినేషన్ చేసుకోవచ్చు కదా అనుకుంటే దానికి పెట్టే కాస్ట్ తోటి మనం ఒక కొత్త బోర్డ్ గేమ్ కొనొచ్చు, అంత కాస్ట్ ఉంటుంది. మళ్ళీ మనం ఏదైనా ఇంట్లో చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది కొత్త వీడియోస్ ఏమైనా మంచివి కంటెంట్ ఉన్నవి తీయాలని. ఈ గేమ్ బోర్డ్కి వీడియో తీసి మీకు చూపించాలని చెప్పి ఈ బోర్డ్ని అయితే 1 వీక్ నుంచి హోల్డ్ చేశాను. మా బాబు అయితే అమ్మ ఇది వీడియో ఎప్పుడు కంప్లీట్ అయింది, నేను ఈ గేమ్ ఆడుకోవాలి అని చెప్పేసి ఒక్కటే గొడవ. నాకు టైం అస్సలు కుదరక నేను అలా హోల్డ్ చేసి ఇప్పుడు తీస్తున్నాను. ఇదే ప్రొసీజర్లో బోర్డుకు కూడా నేను లామినేషన్ చేస్తున్నాను, సేమ్ అదే ప్రొసీజర్లో. యాక్చువల్గా బోర్డు చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా థిక్గా ఉంది, కానీ ఏముందులే ఒక్కసారి చేసేస్తే అదే ఉంటుంది ఎవర్ గ్రీన్గా అని చెప్పేసి అలా చేసేస్తున్నాను. మీ పిల్లలకి బిజినెస్ గేమ్ అయితే ఆడించండి, సీరియస్లీ నేను చెప్తున్నాను. లైవ్ ఎగ్జాంపుల్, మా బాబుకి మంచి ఐక్యూ అయితే వచ్చింది బిజినెస్ గేమ్ వల్ల. ఆల్మోస్ట్ అలా అన్ని సిటీ నేమ్స్, ఇంకా ఈ బోర్డు మీద ఆ సిటీలో ఉండే ఫేమస్ మాన్యుమెంట్ ఒకటి డిస్ప్లే చేశారు కదా, దాని గురించి కూడా కొన్నిటివి తెలుసుకున్నాడు. విడిగా ఏదైనా నేర్పించాలంటే చాలా టైం తీసుకుంటారు. అదే ప్లేఫుల్గా ఇలా గేమ్ ఆడుతూ ఇక్కడ డిస్ప్లేలో ఈ బొమ్మలన్నీ చూస్తూ నేర్చుకుంటామంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా గ్రాస్ప్ చేసేస్తారు పిల్లలు. ఈ బోర్డ్కి నేను బ్యాక్ సైడ్ ఫుల్ లామినేషన్ అయితే చేయట్లేదు, జస్ట్ 4 సైడ్స్ బోర్డర్స్కి మాత్రమే లామినేషన్ చేస్తున్నాను. ఎందుకంటే బోర్డు చాలా థిక్గా ఉంది, అంత అవసరం లేదనిపించింది, అందుకని 4 సైడ్స్ మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఈ బోర్డ్ని విసిరేసినా లేదంటే దీని మీద వాటర్ పోసినా, వాటర్ స్పిల్ చేసినా ఇంకా ఇది ఎప్పటికీ ఏమీ కాకుండా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. మీకు ఈ ఐడియా నచ్చి మీకు కూడా యూస్ఫుల్ అయింది అంటే కనుక నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి, నేను కూడా చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మొత్తం లామినేషన్ చేసిన తర్వాత వీటి లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి మా బాబు రోబిక్స్ క్యూబ్ 4x4 5x5. దీనికి ఆల్గరిథమ్స్ ఇస్తారు, ఆ పేజెస్ అప్పుడే చింపేశాడు. సో దీన్ని కూడా నేను లామినేషన్ చేసేస్తున్నాను.
ఇంకా ఇప్పుడు కూడా దీన్ని లామినేట్ చేయలేదంటే ఈ ముక్కలన్నీ మిస్ అయిపోతాయి కూడా కొన్ని డేస్కి. ఒక పేపర్కి అయితే అంచులు పోయాయి. సో ఇప్పుడు దీన్ని నీట్గా నేను ఎలా లామినేషన్ చేసేస్తున్నానో చూడండి. రెండు వైపులా సేమ్ ఇందాక చూపించినట్టు అదే ప్రొసీజర్ చేసేస్తే ఇంకా అది ఎప్పటికీ చినగదు. ఇవే కాకుండా జిగ్సా పజిల్స్, ట్యాంగ్రామ్స్, బిల్డింగ్ బ్లాక్స్ ప్రతి గేమ్కి ఏదో ఒక పేపర్ అయితే ఇస్తాడు కదా, ఎగ్జాంపుల్గా ఇలా చేసుకోండి అని చెప్పేసి చూపించడానికి. ఆ పేపర్స్ అన్నీ చాలా సెన్సిటివ్గా మనము కొన్ని డేస్ అయితే ఉంచుతాము, తర్వాత అవన్నీ పారేస్తూ ఉంటాము, మిస్ అయిపోతూ ఉంటాయి, చినిగిపోతూ ఉంటాయి. సో వాటన్నిటిని కొన్న వెంటనే ఇలా కనుక మనము నీట్గా సేవ్ చేసుకుంటే అవి ఎవర్ గ్రీన్గా ఎప్పటికీ చినగకుండా చాలా బాగుంటాయి. ఒక్కొక్కసారి పిల్లలు కోపం వచ్చినప్పుడు, అలిగినప్పుడు, లేదంటే గేమ్లో వాళ్ళు ఓడిపోయినప్పుడు కోపంతో ఆ పేపర్స్ని చింపాలని ట్రై చేస్తారు. ఇలా కనుక మీరు లామినేట్ చేసి పక్కన పెట్టారంటే వాళ్ళు చింపుదామన్నా కానీ అవి చినగవు. ఇప్పుడు నేను చూపిస్తున్న షీట్స్ వచ్చేసి ఆల్రెడీ యూజ్ చేసినవి. కొంచెం లైట్గా బార్డర్స్ అయితే పోయాయి. అందుకే నేను చెప్తుంది, స్టార్టింగ్ కొన్న వెంటనే కనుక లామినేషన్ చేశారంటే కనుక చాలా బాగుంటాయి. సేమ్ ఇదే ప్రొసీజర్లో నేనైతే లామినేషన్ చేస్తున్నాను వీటికి కూడా, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. ఇది వచ్చేసి మా పిల్లలు ఓల్డ్ బిజినెస్ గేమ్. దీన్ని కూడా ఫుల్గా లామినేషన్ చేశాను, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. ఇదైతే బాగా చినిగిపోయింది. మొత్తం లామినేషన్ చేసిన తర్వాత ఎంత కొత్త దానిలాగా వచ్చిందో చూడండి. ఇంకా మీ పిల్లల దగ్గర ఉన్న వాల్ మ్యాప్స్, అట్లాస్ ఏదైనా సరే ఇదే ప్రొసీజర్లో రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. మా బాబుది వాల్ మ్యాప్ చూడండి ఎలా చినిగిపోయిందో. ఇప్పుడు దీన్ని కూడా నేను మొత్తం లామినేట్ చేయాలి. బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ అనదర్ వీడియో.